వార్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో హై టెన్షన్ వాతావరణానికి సంబంధించి ఒకసారి మీరు చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద రావల్పిండి పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పై భారత్ డ్రోన్ దాడికి దిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉగ్రవాదులపై ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది భారత్. 1600 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. పాకిస్తాన్ కి భారత్ చేసిన దాడుల కారణంగా 1600 కోట్ల రూపాయల ఆస్తిని నష్టపోయింది పాకిస్తాన్. 1600 కోట్ల పాక్ ఆస్తులని ధ్వంసం చేసింది భారత్. పాక్ దాడులను తిప్పికొడుతూ భారత్ ఎదురుదాడికి దిగింది. పాక్ లో పర్యటనకు వెళ్లిన అమెరికన్ టూరిస్టులను వెనక్కి వచ్చేయాలంటూ ఇప్పటికీ అమెరికా సూచించింది. షెల్టర్లోకి వెళ్లాలంటూ ఆదేశించింది ఆ దేశం. కరాచీ, లాహోర్, రావల్పిండి సహా 9 ప్రాంతాల్లో డ్రోన్ దాడులు కొనసాగాయంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్ ఏ స్థాయిలో ముందుకు వెళ్తోంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు పాకిస్తాన్ కి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.